సఫరర్స్ చాలా మంది ఉన్నారండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ కవితలా బయటికి రావడానికి సంతోష్ ప్రధాన కారణం అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చిక్ చాట్ లో ఆమె కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేశారు. కావచ్చు మరి కేటీఆర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కవిత అనుకుంటుండొచ్చు. అక్కడ ఇంటర్నల్ది ఏం జరిగింది అనేది కవిత జైలుకోకముందు, జైలు నుండి వచ్చినాక అక్కడ ఏం జరిగింది అనేది నాకు ఇంటర్నల్ గా మొత్తం అంత టోటల్ డిస్కషన్ అయితే తెలియదు కదా, తనకేం ప్రాబ్లం ఉందో. అంటే కొన్ని బయట తెలుస్తున్నాయండి, తన పాదయాత్ర చేస్తానన్నది, లేకుంటే దీక్ష చేస్తానన్నది, చేస్తా అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అనేది. పాదయాత్ర ఎప్పుడు చేస్తారన్నారు? ఈ మరి జైలు నుండి వచ్చినాక పాదయాత్రకు వెళ్తా, బీసీల కోసం దీక్ష చేస్తానన్నది అని తెలిసింది. మరి ఇప్పుడు పార్టీలో 3-4 హీరోలు ఉన్నప్పుడు, అధినాయకుడు ఉన్నప్పుడు ఒక్కొక్కటి టేకప్ చేయొచ్చు కదా అండి. అట్లా కాకుండా మరి ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కొక్క రకంగా ఉంది. పెద్ద ఆయనేమో నేను చెప్పిందే ఫాలో కావాలి అంటే ఇక్కడ ఎవరు వినట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒకటి క్లారిటీ, ఇప్పుడు కవితకు సంబంధించి కవిత కేటీఆర్ మధ్య కూడా గ్యాప్ తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నించారా, లేకపోతే వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోక కమ్యూనికేట్ చేసుకోక విధంగా అయిందా? జైలుకు వెళ్ళక ముందు ప్రాబ్లం ఉందా, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిందా? లేదండి, ఫస్ట్ నుంచే ఈ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నుంచే ఉంది. సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే అది చాలా ఎక్కువ అయిపోయింది. అది అదునుగా చూసుకొని ఈ శకుని చాలా పెంచి పోషించిండండి. చిన్న మొక్క నుంచి అది మహావృక్షం అంతా వేసండి, ఒకరి మీద ఒకరికి. ఓకే, తిరుపతిరావు గారు.